వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం. నేడు రాజమండ్రి అనకాపల్లిలో బహిరంగ సభలు. ప్రియాంక గాంధీ పర్యటన వాయిదా. ఈ నెల 10న తెలంగాణలో ప్రచారం. ఎన్నికల ప్రచారంలో వైసీపీ దూకుడు. ఇవాళ 3 చోట్ల సభలకు జగన్ హాజరు. పిఠాపురంలో జనసేన వర్సెస్ వైసీపీ. పలు చోట్ల ఉద్రిక్తతలు. కవిత బెయిల్పై నేడు తీర్పు. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ. రేపు 12 రాష్ట్రాల్లో 3వ విడత ఎన్నికలు. 94 స్థానాల్లో పోలింగ్కు ఏర్పాట్లు. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు. వడగాల్పులకు అల్లాడుతున్న జనం. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై వాళ్ళ తీర్పు వెలువడనుంది. రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పు ఇవ్వనున్నారు. లిక్కర్ ఈడీ సిబిఐ కేసులో కవిత బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈడీ సిబిఐ 2 కేసుల్లోనూ వాదనలు ముగిశాయి. దీంతో ఇవాళ కవిత బెయిల్పై రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరీ బవేజా తీర్పు వెలువరించనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న ఆమెను ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. ఈడీ సిబిఐ కేసులో కవిత బెయిల్ కోసం గత నెల 22న రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు జరగగా న్యాయమూర్తి కావేరీ బవేజా తొలుత మే 2న తీర్పు రిజర్వ్ చేశారు. అయితే మే 2న తీర్పు వస్తుందని అంతా భావించగా ఈడీ కేసులో బెయిల్ పిటిషన్పై తీర్పు మే 6కు రిజర్వ్ అయింది. ఈ నేపథ్యంలో 2 కేసుల్లో బెయిల్ పిటిషన్లపై తీర్పును మే 6న వెలువరిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఒకవేళ కవితకు బెయిల్ లభిస్తే జ్యుడిషియల్ రిమాండ్ నుంచి మినహాయింపు లభిస్తుంది. బెయిల్ను న్యాయస్థానం దాఖలిస్తే మాత్రం కవితను కోర్టులో హాజరుపరుస్తారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఇవాళ తీర్పు వెలువడనుంది. రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పు ఇవ్వనున్నారు. లిక్కర్ ఈడీ సిబిఐ కేసుల్లో కవిత బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈడీ సిబిఐ 2 కేసుల్లోనూ వాదనలు ముగిశాయి. దీంతో కవిత బెయిల్పై రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరీ బవేజా తీర్పు వెలువరించనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న ఆమెను ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది.
ఈడీ సిబిఐ కేసులో కవిత బెయిల్ కోసం గత నెల 22న రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు జరగగా న్యాయమూర్తి కావేరి బవేజా తొలుత మే 2కు తీర్పు రిజర్వ్ చేశారు. అయితే మే 2న తీర్పు వస్తుందని అంతా భావించగా ఈడీ కేసులో బెయిల్ పిటిషన్పై తీర్పు మే 6కు రిజర్వ్ అయింది. ఈ నేపథ్యంలో రెండు కేసులో బెయిల్ పిటిషన్లపై తీర్పును మే 6న వెలువరిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఒకవేళ కవితకు బెయిల్ లభిస్తే జ్యుడిషియల్ రిమాండ్ నుంచి మినహాయింపు లభిస్తుంది. బెయిల్ను న్యాయస్థానం నిరాకరిస్తే మాత్రం కవితను కోర్టులో హాజరుపరుస్తారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ తేదీ దగ్గర పడడంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు తెలంగాణను రౌండప్ చేసేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా సభలు, రోడ్ షోలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తెలంగాణలో 14 సీట్ల లక్ష్యంగా గాంధీ ఫ్యామిలీని రంగంలోకి దింపింది. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ కీలక నేతలందరూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మెజార్టీ స్థానాల్లో, పార్లమెంటు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంపై మరింత దృష్టి సారించింది. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 10వ తేదీన మాత్రమే రాష్ట్రంలో ఆమె పర్యటించనున్నారు. ఒక్కరోజు మాత్రమే ఆమె ప్రచారం చేస్తారు. తొలుత రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఆమె తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. కామారెడ్డిలో బహిరంగ సభ, కూకట్పల్లిలో రోడ్ షో, చోటుపల్ లేదా భువనగిరిలో సభలు, వరంగల్లో మరో సభలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఆమె పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మా కరెస్పాండెంట్ రాజు పూర్తి సమాచారం అందిస్తారు. రాజు, ఎందుకు ప్రియాంక గాంధీ పర్యటనలో ఈ స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి? తెలంగాణలో 4వ విడత తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో వారం రోజుల గడువు మాత్రమే ఉంది ప్రచారానికి. ఈ నెల 11వ తేదీన సాయంత్రం 7 గంటలకు ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అటు అగ్రనేతల ప్రచారాన్ని నమ్ముతుంది. అందులో భాగంగానే అటు రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, జనాకర్షణ ఉన్నటువంటి నేతలను మాత్రమే తెలంగాణలో పర్యటన అలాగే ప్రచారంలో భాగం చేయాలని టీపీసీసీ భావించిన అందులో భాగంగానే నిన్న రాహుల్ గాంధీ అటు నిర్మల్లో కావచ్చు, ఆలంపూర్లో 2 నియోజకవర్గాల్లో నిర్వహించినటువంటి జనజాతర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. అయితే ప్రియాంక గాంధీ మొదట రాహుల్ గాంధీ టూర్ కన్నా మొదలే ప్రియాంక గాంధీ రావాల్సి ఉంది తెలంగాణకు. అయితే గత నెలలో కాంగ్రెస్ పార్టీ నేతలు వివిధ 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నామినేషన్ వేసిన సందర్భంగా అటు భువనగిరి, నల్గొండ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్లు, ఆ అనంతరం నిర్వహించే బహిరంగ సభలు ఆ నియోజకవర్గంలో అటు చౌటుప్పల్లో, భువనగిరిలో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రియాంక గాంధీ హాజరవుతారు. మే మొదటి వారంలో ఈ సభలు నిర్వహించాలని టీపీసీసీ భావించింది. అయితే థర్డ్ ఫేజ్ లో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రచారం గడువు ముగుస్తుంది అనేటటువంటి భావనలో ఇతర రాష్ట్రాలకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు. అయితే తెలంగాణలో అత్యధిక రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి కొంత ఎక్కువ సీట్లు వస్తాయి. అయితే మిగిలిన రాష్ట్రాల మీద దృష్టి పెట్టాలనేటటువంటి భావనలో భాగంగా ఆమె టూర్ రద్దయింది. ఆమె ఇతర రాష్ట్రాల ప్రచారంలో నిమగ్నమయ్యారు. అయితే నిన్న రాహుల్ గాంధీ వచ్చారు. అయితే ఈ నెల 9వ తేదీన కూడా మరోసారి రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. కరీంనగర్ లో నిర్వహించే జనజాతర సభ తర్వాత సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో
నిర్వహించే సభకు కూడా రాహుల్ గాంధీ హాజరవుతారు. ఆ మరునాడే ప్రియాంక గాంధీ కూడా తెలంగాణలో పర్యటించి ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా కామారెడ్డిలో ఆమె బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కూడా తాండూరు నియోజకవర్గంలో నిర్వహించే చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో భాగమైన తాండూరులో ఆమె పర్యటించి బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత షాద్నగర్ లో కార్నర్ మీటింగ్ లో ఆమె పార్టిసిపేట్ చేశారు. రైట్ రాజు, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ చేసిన బీజేపీ అధిష్టానం ప్రచారాన్ని ముమ్మరం చేసింది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా ఏపీ, తెలంగాణలో పర్యటిస్తున్నారు అగ్రనేతలు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కు రానున్నారు. ఇవాళ రాజమండ్రి, అనకాపల్లిలో బహిరంగ సభలకు హాజరు కానున్నారు. రాజమండ్రిలో ప్రధాని మోదీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేమగిరిలో జాతీయ రహదారి పక్కన సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3 నుంచి 3:45 వరకు సభ జరగనుంది. తొలుత నిర్ణయించిన సమయం కంటే మోదీ అరగంట ముందే రానున్నారు. అక్కడి నుంచి ఆయన వెంటనే అనకాపల్లి వెళ్లాల్సి ఉండడంతో సూర్యాస్తమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మార్పు చేశారు. రాజమండ్రి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొంటారు. ప్రధాని మోదీ ఆకాశ మార్గంలో ప్రయాణించే సమయంలో మరో విమానం వెళ్లేందుకు ఆంక్షలు ఉన్నందున చంద్రబాబు రాజమండ్రి సభలో పాల్గొనడానికి సాధ్యం కాలేదు. అనకాపల్లి సభకు చంద్రబాబు నాయుడు హాజరవుతారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొనే అవకాశం ఉంది. రాజమండ్రిలో సభా వేదికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు 5 లోక్సభ ఎన్డీఏ అభ్యర్థులు, రాజమండ్రి లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ అభ్యర్థులతో కలిపి 31 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. సుమారు 2 లక్షల మంది సభకు హాజరవుతారని సమాచారం. ఎండల దృష్ట్యా ఇందుకు తగిన ఏర్పాట్లు చేశారు కూటమి నేతలు. వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇవాళ ఉదయం 10 గంటలకు బాపట్ల లోక్సభ స్థానం పరిధిలోని రేపల్లిలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 నర్సరావుపేట లోక్సభ స్థానం పరిధిలోని మాచర్లలో ఉన్న శ్రీనివాస్ మహల్ సెంటర్లో జరిగే సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నంలోని వల్లూరి రాజా సెంటర్లో జరిగే ప్రచార సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు.
తెలంగాణలో బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. బీజేపీ అగ్రనేతలంతా రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. నేడు 3 బహిరంగ సభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేరుకోనున్నారు. ఉదయం 10 గంటలకు పెద్దపల్లి, 1 గంటకు భువనగిరి, మధ్యాహ్నం 3 గంటలకు నల్గొండ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా నడ్డా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మతో పాటు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ముషీరాబాద్లో బీజేపీ యువ సమ్మేళనం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ పాల్గొననున్నారు. 12:30 గంటలకు నర్సంపేటలో పుష్కర్ సింగ్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్లో బీజేపీ ప్రవాసీ సమ్మేళనం జరగనుంది. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏపీలో ఎన్నికలకు రోజుల వ్యవధి మిగిలింది. అధికార వైసీపీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, కాంగ్రెస్ పార్టీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరి 2024లో ఏపీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? ఏపీ అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై ఆత్మసాక్షి ఇండియన్ పొలిటికల్ సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ టీం నిర్వహించిన సర్వేలో మరోసారి వైసీపీయే అధికారంలోకి వస్తుందని స్పష్టమైంది. ఆత్మసాక్షి ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేసింది. జనవరి నుంచి మే వరకు 6 దశలో నిర్వహించిన సర్వే ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించింది. ఏపీలో వైసీపీకి 48.5%, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 46%, ఇతర పార్టీలకు 3.5% ఓటర్లు ఉన్నట్టు ఆత్మసాక్షి అంచనా వేసింది. సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 2% ఉండొచ్చంది. నూట 175 అసెంబ్లీ స్థానాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా వైసీపీ 95 స్థానాలు, టీడీపీ కూటమికి 54 స్థానాలు, ఇతర పార్టీలకు 26 స్థానాలు వస్తాయని సర్వే అంచనా వేసింది. ఇంచుమించు వైసీపీకి 95 నుంచి 113 స్థానాలు, టీడీపీ కూటమికి 54 నుంచి 62 స్థానాలు వస్తాయని సర్వే అంచనా వేసింది. సర్వే ప్రకారం వైసీపీ మెజార్టీలో మహిళా ఓటర్లు, గ్రామీణ పేదల ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఇక సర్వే ప్రకారం 53% మహిళా ఓటర్లు, 52% నిరుపేద ఓటర్లు, 52% గ్రామీణ ఓటర్లు, 46% పట్టణ ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. 45% మహిళా ఓటర్లు, 46% పేద నిరుపేద ఓటర్లు, 45% గ్రామీణ ఓటర్లు, 50% పట్టణ ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. పురుషుల్లో 50% మంది టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ ఏపీలో రిజర్వేషన్ల రగడ ముదురుతోంది. టీడీపీ వైసీపీల మధ్య డైలాగ్ బార్ పీక్స్ కు చేరింది. ముస్లిం రిజర్వేషన్లపై తెలుగుదేశం అధినేత చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ ముందు చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడగలరా, కాదంటే ఎన్డీఏ నుంచి బయటకు రాగలరా అని సవాల్ విసిరారు. మరి ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్లను తొలగించమని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? మోదీ మాటను లెక్క చేయడం లేదా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆ వ్యాఖ్యలు చేశారా? చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల వేళ రిజర్వేషన్ దుమారం దేశ రాజకీయాల్లో ప్రకంపన రేపుతోంది. బీజేపీని గెలిపిస్తే ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తామని డంకా బజాయించి మరీ చెప్తోంది బీజేపీ. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ఈ అంశాన్ని తీసుకువెళ్తున్నారు కమల్నాథులు. అయితే ఎన్డీఏతో జతకట్టిన చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లిం రిజర్వేషన్లు తొలగించబోమని హామీ ఇచ్చారు. కావాలనే మైనార్టీ రిజర్వేషన్లపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అయితే ఇవే వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలకు అటు తెలుగుదేశం నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఆ తప్పుడు ప్రచారం ఏంటి? 5 ఏళ్లు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేశావు జగన్మోహన్ రెడ్డి? మీరు ఒకసారి చూడండి, సిఏఏ ఉంది, అదే మరి ఎన్ఆర్సీ ఉంది. ఈ 2 బిల్లులు పార్లమెంట్ లోకి వచ్చాయి. ఎవరు సపోర్ట్ చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా లేదా అని అడుగుతున్నా. ఇక్కడ ఎంపీగా పోటీ చేశాడు ఒక నక్క జిత్తుల ఏటు. ఆయనే సంతకం పెట్టాడా లేదా? ఆయనే రాజ్యసభలో మాట్లాడా లేదా? బ్రహ్మాండమైనది యాక్ట్ అని చెప్పాడా లేదా? చట్టాన్ని సమర్థించాడా లేదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ముస్లింస్ అంతా మీకు అన్యాయం జరిగిపోతా ఉంది అని నాటకాలు ఆడుతున్నారు తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మాట వస్తే 4% పోతాయి, మసీదులు కూల్చేస్తారు, షాదీ మందిర్ కూల్చేస్తారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు. మీకు ఎంతమంది లాయర్లు కావాలని ఇస్తానని లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించిన పార్టీ మీకోసం తెలుగుదేశం పార్టీ. నెల్లూరు సిద్ధం సభ వేదికగా సీఎం జగన్ చంద్రబాబును టార్గెట్ చేశారు. ముఖ్యంగా రిజర్వేషన్ పై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. 4% ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తున్నా బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు జతకట్టారన్న ఆయన ఒకవైపు ఎన్డీఏలో కొనసాగుతూనే మైనార్టీల ఓట్ల కోసం దొంగ ప్రేమ నటిస్తూ డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు. ఇంతకంటే ఊసరవెల్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని నిప్పులు చెరిగారు. వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లను తొలగించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం ఎంతవరకైనా పోరాడతానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం రిజర్వేషన్లపై మోదీ సభలో చంద్రబాబు మాట్లాడగలరా అన్న ఆయన రిజర్వేషన్ల కోసం ఎన్డీఏ నుంచి బయటకు రాగలరా అని నిలదీశారు. మత ప్రాతిపదికన ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇవ్వలేదని తెలిపారు. అన్ని మతాల్లోనూ బీసీలు, ఓసీలు ఉన్నారన్న జగన్ ఈ రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రకారం వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చారని గుర్తు చేశారు. ఇలాంటి అంశాల్లో ప్రజల జీవితాలతో చెలగాటమాడటం మంచిది కాదని హెచ్చరించారు. చంద్రబాబు రాజకీయం మాత్రం ఊసర వెళ్ళ రాజకీయం. ఈయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేస్తున్న పార్టీతో ఈయన జత కడతాడు. బీజేపీ పార్టీతో ఈయన జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు, దొంగ ప్రేమ నటిస్తూ. ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే కొనసాగుతాను అని అంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకన్నా ఊసరి వెళ్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా. నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా, 100 అయినా గానీ 106 అయినా కూడా 4% రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ ఈ రోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆందోళనలో పడ్డ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు ఆందోళనకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకువచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేలా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే బీసీ కులగణన చేపట్టి బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వాలని బీసీ సంఘాలు ప్రధాని మోదీని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, అందులో భాగంగానే అగ్రవర్ణాలకు రిజర్వేషన్ కల్పించిందని బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోపక్క దళితులు కూడా రిజర్వేషన్ అంశంపై ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. రిజర్వేషన్లు కొనసాగిస్తామని అన్ని పార్టీలు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం త్వరలో మాదిగా మాల సంఘాలు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్ మైనారిటీలు సైతం రిజర్వేషన్ల రద్దుపై ఇప్పటికే ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకున్నట్టు సమాచారం.
రిజర్వేషన్ అంశంపై కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేస్తోంది. ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేయడం పక్కా అని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. దీంతో తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని బీజేపీ లీడర్లు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో జనం మధ్యలో ఉన్న అనుమానం తొలగిపోవడం లేదు. దీంతో బీజేపీ నుంచి సుస్పష్టమైన హామీ కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.